ప్రభుత్వం ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో రాలా. ఎందుకంటారు సార్? ఒక్క వాగ్దానం ఏది? నువ్వు ఎందుకు ఇచ్చావు వాగ్దానం? మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దొంగతనం చేసి మోసం చేసి అన్ని చేసినవాడు నీకు బతకడమే అర్హత లేదు వాళ్ళకి, మూడు పార్టీలకి. అర్థమైందా? ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. ఎవడు నువ్వెంత వదిలేళ్ళావు చెప్పు, నువ్వెంత వదిలేళ్ళావు? మరి అది రాయరా మీరు రాసే పేపర్లో వాళ్ళు. నువ్వెంత వదిలేళ్ళావు? నువ్వు ఓడిపోయిన తర్వాత ఎంత వదిలేవు? ఈడు ఎంత వదిలాడు? కాకి నివేదిక తీయమనండి, కాకి నివేదిక తీయమనండి. నువ్వెంత వదిలేవు, వీళ్ళు ఎంత వదిలేరు? ఆయట పరిపాలన చేశాడు. భారతదేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? మోడీ గారు ఇచ్చాడా? వీళ్ళు ఇచ్చారా? ఎవడిచ్చాడు? మోసాలు చేసి దగాలు చేసి ప్రజలను వంచి ఇన్ని రకాల బాధలు పెట్టి నేను బాగా చేశానంటే ఎట్టండి? ధర్మం ఉండాలిగా, ధర్మం మాట్లాడు. నువ్వు తినేది కడుపుకు అన్నమైతే వాగ్దానాలు నెరవేర్చు. ఏం పద్ధతి అది? ఈ నెలలోనే 2 పథకాలు రావాలి, అవి కూడా ఏది ఇవ్వడండి. అతను మోసాలకి అలవాటు పడ్డ మనిషి. ఏ పథకం ఇవ్వడు. ఒక వర్గానికి పనిచేసే మనిషి. నిన్నగాక మళ్ళీ మొన్న 3,000 ఎకరాలు దొబ్బేశాడు. ఢిల్లీ పేపర్లో ఒక లాయర్ విమర్శించాడు. చూడమనండి జనాన్ని. అంతేగాని ఇతనంత పచ్చి మోసగాడు ఎవరు రారు. అబద్ధాలు, మోసం. ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి అంటారు. అయితే ప్రజలకు ఎప్పుడో తెలుసు. ప్రజలు కూడా మేధావులే. కంగారు పడితేట కోడిగుడ్డు ఓర్చుకుంటే సట్టెడు అవుద్ది. ఇవాళ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? నియోజకవర్గ అభివృద్ధి పోడా. ఆ వైఎస్ఆర్లో వచ్చిన నిధులతో రోడ్లు వేశారు. నా పంచాయతీ రోడ్లు వేసి మేము వేసామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు. కాదని చెప్పానండి, బాహాటంగా కాదని చెప్పానండి. ఈ వైఎస్ఆర్ నిధులు కాదు, మేము ఇచ్చాము అని చెప్పానండి. వచ్చి వంశీ గారు చూశారు, ఇప్పుడు వెంకట్రావు గారిని చూస్తున్నారు. ఇప్పుడు ఏడుతున్నారు వంశీ గారిని వాడుకొట్టినందుకు జనం. బెయిల్ శాంక్షన్ అయింది, ఎలా అనిపించింది? బెయిల్ రా. ఇప్పుడు ఏమండే 52 రోజులకి అతనికి వచ్చింది ముఖ్యమంత్రికి. ఈయనకి 90 రోజులకి వచ్చింది. ఎప్పుడైనా ఆడు దాచుకోడుగా, జైల్లో పెట్టుకోరు వాళ్ళు మనుషుల్ని. నియోజకవర్గంలో ఎవరైనా కష్టం ఉందని వస్తే ముందు ఆదుకునే వ్యక్తి ఆయనే. వాస్తవం, అది వాస్తవం. ఆయన దగ్గర లేకపోతే 10 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. మరి ఈయన సంగతి మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళా. అది సంగతి. ఎలా ఉంది సార్ ఆయన పనితీరులో? చాలా నియోజకవర్గం అప్పట్లో డెవలప్మెంట్ బాగుందని. బాగుంది. అసలు ఎంతమంది కంటే రైతులకు మోటార్లు ఇచ్చి ఆదుకుని బెట్ట ప్రాంత రైతులు ఎంత లబ్ధి పొందారండి. కరెంటు ఆ మోటార్లు ఇచ్చి కరెంటు పెట్టి పోలవరం నీళ్లు ఇప్పించి. పోలవరంలో కూడా అక్కడ మోటార్లు కానివ్వండి, ఇవి కానివ్వండి, రైతులు ఎవరికి ఇవ్వలా. ఈ సంవత్సరం ఆయన గొప్పగా చేశాడండి వంశీ గారు. కక్షపూరితంగా ఇలా చేయడం కూడా కాదు, మేము పార్టీకి కూడా సంబంధం లేదు. కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు? సార్ కూడా ఓటేలు మొన్న వేసాం. అది కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు అంటారు? అవి కరెక్ట్ కాదుగా. రేపొద్దున నువ్వు అనిపించవా? ఇప్పుడు నేను ఇవాళ అనిపించానండి బాధలో, రేపొద్దున నువ్వు అనిపించవా? నీకు తగలదా? నువ్వు మంచోడువా? నువ్వు దొంగవని చెప్పి కోర్టులు ఈడీలు అన్నీ చెప్పి నువ్వు ప్రధానమంత్రి నిన్ను ఎదవా అన్నవాడు, నువ్వు ఇవాళ నేనేదో గెలిచానని చెప్పి మగోండి అంటే ఎడ కుదురుతుందండి. సూపర్ 6 ఇంకా అగమ్య గోచరమేనంటారు. అసలు ఇవ్వడండి బాబు, ఇవ్వడం సమస్య లేదు దాంట్లో. జగన్ గారు చెప్తున్నారు ఇదంతా అబద్ధపూరిత మోసాలే. మోసమే, జనానికి తెలిసిపోవాలా. మోసం, అబద్ధానికే పట్టం కట్టారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజలను మనం శాసించలేంగా. దౌర్జన్యాలు ఎలా చూడాలి? మొన్న విడుదల రజనీ గారిని తోసేయడం కానివ్వండి, అన్ని చూడలేదు. నువ్వు నీ భార్యని తిట్టకుండా తిట్టావని చెప్పి ఏడ్చావు. మరి ఆ అమ్మాయిని తోసినా కానీ నువ్వు మాట్లాడిందే. ఆ అమ్మాయి ఆడకూతురు కదా, నీ భార్య అయితేనే ఆడకూతురా? కూడా లేడీ కదా, ఆవిడ స్పందించట్లేదు. ఆ అమ్మాయి లేడీ అని ఎవడన్నాడండి? ఇంకో బూత్ మాట మాట్లాడాలంటే ఆమెకన్నా ఎక్కువ మాట్లాడతాం మనం. ఆ అమ్మాయి లేడీ కాదు, తప్పది. నువ్వు ఒక దళిత వర్గానికి చెంది నువ్వు లేడీస్కి న్యాయం చేయకుండా ఉన్నావంటే నువ్వు ఒక ఆడదానం కింద లెక్క అని నేను అనుకోను, నా అభిప్రాయ ప్రకారం. అదండి. అయిపోతుంది సార్, రేపు 13 సంవత్సర కాలం. అవును. బాగోలే అసలు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఏం పథకాలు ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు కదా. సంవత్సరం అయింది, ఏం చేయలేదు కదా. జూన్ 13కి సంవత్సరం అయిపోయినట్టే ప్రమాణ స్వీకారం చేసి ఖజానాలో ఇప్పుడు ఎవరైనా సరే జనాలు డబ్బులు లేను, అది నాకు భయం వేస్తుంది అన్నప్పుడు ఇవ్వడం మానేయాలి కదా పథకాలు. ఆయన ఆలోచన చేయాలిగా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నప్పుడు ఆయనకు ఆలోచన ఉండాలిగా. మన బడ్జెట్ ఏంటి, మన అమౌంట్ ఎలా వస్తుంది, ఎంత ఉంది, అప్పులు ఎంత ఉంది చూసుకొని హామీ ఇవ్వాలి కదా. హామీ ఇచ్చారు. మన లోకేష్ గారు
ఇప్పుడు మొత్తం ఇన్ని హామీలు నెరవేర్చేసాను అన్నారు కదా, ఏమి ఎవరు కూడా జనాలు ఎదురు చూస్తున్నారు ఈసారి ఓట్లు. అంటే దగ్గర సంవత్సర కాలంలో ఒక 2 పథకాలు కూడా అది అరాకొరగానే నడుస్తున్నాయి. ఒక పక్క గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ రావటం లేదు, రెండోది చూసుకుంటే పెన్షన్ పంపిణీలు చాలా వరకు క్యాన్సిల్ అయిపోయింది. చాలా పెన్షన్లు కూడా చాలా తీసేశారు. ఇప్పుడు గ్యాస్ బండ ఒక నెల వేసారు, రెండోది ఆపేశారు. అది అంతంత మాత్రమే. ఈ నియోజకవర్గానికి వస్తే ఇద్దరు హేమీలు ఉన్నారు, వెంకటరావు గారు ఉన్నారు, ఒక పక్క వంశీ గారికి నిన్న బెయిల్ రావడం ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎందుకంటే బెయిల్ మంజూరు అయింది కదా. వంశీ గారికి యార్లగడ్డ గారి పోలిక ఏముంది? వంశీ గారు ఇప్పుడు నుంచి అండి, ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యే ఇక్కడ ఎన్నో చేశారు. ఈయనే ఉంది, లోకల్ ఎమ్మెల్యే కాదు కదా ఈయన. అది కూడా వంశీ గారిని కక్షాపూరితంగా చేస్తున్నారు, అది బెయిల్. అంతేగా బెయిల్ రానికుండా చేస్తున్నారు. అసలు ఆయన ప్రమేయం లేదు, ఆయన లేడు. దాదాపు పెట్టిన 5-6 కేసుల్లో కూడా దాదాపు శాంక్షన్ అయిపోయింది. ఈ నెల 21 తర్వాత ఏ విషయం తేలిపోతుంది, మిగతా వాటిల్లో కూడా అంటున్నారు. ఏదైతే సత్యవర్ధన్కి సంబంధించి అది పెద్ద విషయమే కాదంటుంది ప్రభుత్వం కానివ్వండి, లాయర్లు కానివ్వండి. ఏదో జనరల్గా జరిగిన ఒక తొక్కిసలాటకు సంబంధించి ఈయన ఇన్వాల్వ్ చేయడం అక్కడ ప్రెజెన్స్ లేదు కదా. అసలు ఆయన ఇన్వాల్వ్ లేదు, ఇన్వాల్వ్ లేకుండా ఆయన ఇరిగిచ్చారు అంతే. కొంచెం సార్ కూడా కొంచెం డల్ అయినట్టున్నారు, చూసే ఉంటారు. ఆరోగ్యం బాగా, అసలు ఆయన మామూలుగానే ఆరోగ్యం బాగా. మొన్న పోయిన ఎలక్షన్స్కే చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. అట్టాడిది ఆయన కక్షాపూరితంగా ఆయన తీసుకెళ్ళి ఆయన బెడ్ ఇవ్వకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడం చాలా చేశారు. అదంతా కక్షే. గన్నవరం అంటేనే వంశీ గారు అంటేనే గన్నవరం. ఎలా అంటే గతంలో ఎవరేదైనా కష్టం వచ్చిందని వచ్చినా ఆఫీస్లో ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి పంపించేవాళ్ళు, దగ్గరుండి అన్ని పనులు ఏమండి. ఎవరు వచ్చినా సరే ఆడ ఏ పార్టీ అని అడిగేవాళ్ళు కాదు. ముందు ఏంటమ్మా నీ ప్రాబ్లం అనేవాళ్ళు, ప్రాబ్లం ఏంటో అడిగేవాళ్ళు, ఎమ్మటే ఏదైతే దాని పరిష్కారం చేసేవాళ్ళు. అంతేగాని అసలు ఎమ్మెల్యే గారు అయితే ఇప్పుడు చాలామంది నష్టపోయారు. తెలుస్తుంది, జనాలు తెలుస్తుంది, కానీ జనాలు కూడా తెలియాలి మంచోళ్ళు ఎవరో, చెడ్డోళ్ళు ఎవరో, చేసేవాళ్ళు ఎవరో, చేయనోళ్ళు ఎవరో తెలియాలి జనాలకి. గతంలో ఎలా ఉండేదన్న నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చినా ఆరోగ్య శాఖకు సంబంధించి ఏదైనా హాస్పిటల్ విషయంలో వచ్చినా కానీ దగ్గరుండి చేయించేవాళ్ళు అన్ని. ఇప్పుడు ఎలా ఉంది? అసలు హాస్పిటల్ విషయం, కరోనా విషయంలో వీళ్ళందరూ ఏమైపోయారండి, ఎక్కడికి పారిపోయారు? మొత్తం హైదరాబాద్ పారిపోయారు. మరి వంశీ గారు గ్యాస్ సిలిండర్లో ఇచ్చారు తినడానికి. అసలు ట్రీట్మెంట్ కోసం ఎవరైనా అవసరం అయితే ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ ఎత్తి అలా అసలు హాస్పిటల్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ బాగా చేశారండి. ఆ రెండు మాత్రం ఇప్పుడు యార్లగడ్డ గారు చేయలేరు. జగన్ గారు కూడా 2.0లో వస్తామంటున్నారు, కార్యకర్తలందరికీ సపోర్ట్ ఉంటానంటున్నారు ఆయన కూడా. ఈసారి గతంలో జరిగిన తప్పులు కానివ్వండి, తన దాకా రాని సమస్యలు ఏదైతే పట్టించుకోలేదో అవన్నీ ఈసారి నెక్స్ట్ ఉండదు అంటున్నారు కదా. మంచి పరిణామం. మంచి పరిణామేనండి, పట్టించుకోవాలి. కార్యకర్తలు చాలా ఇదైపోయారు, నలిగిపోయారు. ఇప్పుడు మొన్న జరిగిన విధ్వంసం కార్యకర్తలే దెబ్బతిన్నారు, కానీ వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బంది ఇబ్బంది పడలేదు కదా. కార్యకర్తేనండి పార్టీ వెన్నెముక. ఆడు జాగ్రత్తగా చూసుకుంటేనే అన్ని ఏదైనా పార్టీ నిలబడుద్ది. సూపర్ 6 అవుతుందంటారా? అరకొరగానే ముగిసిపోతుందా? 4 ఏళ్ళు సమయం ఉంది, ఈ నెలలోనే 2 పథకాలు రావాలి. పెట్టుబడి సాయంతో పాటు తల్లికి 100, పిల్లలకు 15,000. సూపర్ 6 కాదు కదా, సూపర్ 3 కూడా అవ్వదు. ఎందుకంటే చెప్పనండి, ఆయన ముందే చేతులు ఎత్తేసాడు భయం వేస్తుందని. అంత పెద్ద మనిషి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నవాడు, నేను చేయలేను అని అనుభవం ఎత్తేస్తే ఒక్కసారి నేను చేయలేనని జగన్ ఛాన్స్ ఇవ్వమనండి, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాడు. అది విజనరీ అంటే. ఈయన కాదండి విజనరీ, ఆయన విజనరీ. ఓట్లు కట్టాడు, హాస్పిటల్ డెవలప్మెంట్ చేశాడు, ఆదాయం చూపించాడు. అది అసలు అనుభవంతో కాదు, ఇది ఏదైనా స్కిల్ ఉండాలి. ఆయన వేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు జనాలు, ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు నెక్స్ట్ అనేది భయం వాళ్ళకి వచ్చింది కదా, అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని వాళ్ళకి తెలుసు. అది అంటే ఎక్కువ శాతం డెవలప్మెంట్ అంటుంది కదా ఈ ప్రభుత్వం. డెవలప్మెంట్ అంటే అంత ఎక్కువ శాతం అయితే మాకేమైతే కనిపించట్లేదు. చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటిలా అనిపిస్తుంది. అదే చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. ఒక చోట ఒక మాట మాట్లాడతాం, ఇంకో చోట వచ్చి ఇంకో మాటల మేము చేసేసామని చెప్తున్నారు, కానీ నాకైతే అలా ఏమనిపించట్లేదు. అలా ఉందని చూసుకుంటే ఇదేం గన్నవరం నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది? నిన్న బెయిల్ వచ్చింది వంశీ గారికి కొన్ని కేసుల నిమిత్తం. ఆయన కూడా గతంలో పనిచేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నాకైతే వేరియేషన్ ఏం కనిపించట్లేదు. ఈ వంశీ గారికి బెయిల్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది? గతంలో కొన్ని వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరమైన మాట్లాడడం వల్ల లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఎట్టకేలకి బెయిల్ అయితే వచ్చింది, 3 నెలల లోపల ఉన్నారు. ఏమనిపిస్తుంది జనరల్గా? అవి రాజకీయాల్లో అవి కామనే. మా ఎలా పడితే అలా మాట్లాడడం, మళ్ళీ కేసులు వేసుకోవడం, మళ్ళీ బయటికి రావడం, అవి జనానికి కూడా సాధారణం అయిపోయింది.
ఎలా ఉందన్న నిన్నటి నుంచి కొత్త రేషన్ కార్డులు అంటున్నారు ఏపీలో, ఏదన్నా పని అయ్యే సెక్షన్ ఉంది? ఎందుకంటే నిన్న సర్వర్లు అంతా బిజీగా ఉన్నాయి. ఎలా అనిపించింది ఆ విషయం? ఎలా అనిపించింది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం కదా మళ్ళీ రేషన్ కార్డులకు కొత్తగా తెరతీయడం? ఇంకా రేషన్ కార్డులు అనేది చెప్పారు కానీ ఇంకా మొదలెట్టలేదు కదా. మరి మొదలెడితే దాని గురించి ఏదైనా ఫాస్ట్గా అవుతుందా, లేకపోతే అందరికీ ఇస్తున్నారా, అంటే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా లేదా అనేది ఇంకా స్టార్ట్ అయితే కానీ తెలుస్తుంది. ఇంకా నేనైతే ఏం చెప్పలేను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఎందుకంటే ఈసారి అమరావతితోనే అన్ని లింక్ అయి ఉన్నాయి. కొంచెం మొన్న మోడీ గారు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది? కొంచెం బాగానే ఉంటుందా? రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది? అదే అనుకుంటున్నా, రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ఈ ఏరియాకి బాగానే ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. ఇక్కడేమో వెంకట్రావు గారు ప్రెసెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎర్లగడ్డ వెంకట్రావు గారు. పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? ఇంకొంచెం పర్లేదా, మెరుగ్గా ఉంటే బాగుంటుంది? కొంచెం పర్లేదు, ఇంకా మెరుగ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. తదుపరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంకా 4 years ఉంది కదా. ఒక పక్క జగన్ గారు కూడా పరామర్శలని అందరితో మమేకం అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా 2.4లో ఈసారి అన్యాయం జరగదు, గతంలో నేను పెడచెవును పెట్టాను కార్యకర్తల యొక్క కష్టాన్ని, దగ్గర నుంచి చూడలేకపోయాను అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గతంలో ఆయన చేసింది బాగానే ఉంది, చేశాడు, కానీ చేసింది చూపించుకోలేకపోయాడు. మరి ఈ ప్రభుత్వం చేస్తాను చూపిస్తాను అంటుంది కానీ మరి ఎంతవరకు చేస్తుందో అనేది తెలీదు. అంటే ఇది 1 year కదా అయింది. అంటే ఈ 1 year కాలంలో కూడా ప్రీవియస్ ప్రభుత్వం చేసిన వాటివే కంటిన్యూ చేసి వచ్చింది. ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ కొత్త ఇస్తా ఉంది కదా, ఈ సూపర్ సిక్స్లో ఇక చాలా వరకు అమలు చేయాల. ఈ నెలలో యాక్చువల్గా చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయంతో పాటు తల్లికి వందనం రావాల్సి ఉంది. కసరత్తు అయితే చేస్తున్నారు, 2 దఫాలుగా ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు వరకు అయితే తల్లికి వందనం అనేది లేదు, అసలు అది ఏ స్కూల్స్లోకి వెళ్ళి ఎక్కడగా లేదు. మరి ఇస్తారంటున్నారు, మరి అది ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. 1 year ఆల్రెడీ 1 year దాటేసింది. ఎలా ఉందన్న వంశీ పనితీరులు ఎలా ఉండేవి, గతంలో ఎలా ఉండేవి? ఆయన కూడా ఈ నియోజకవర్గమే ఐదర్ టీడీపీ అవనివ్వండి లేకపోతే వైసీపీ అవనివ్వండి, ఆయన ఇక్కడ ఒక నాయకుడు కదా, అంత ఎలా అనిపించింది? ఆయన ఇక్కడ మంచిగానే చేశాడు, బెటర్, మంచి ఎమ్మెల్యే కూడా ఆయన. అంతకుముందు ఆయనే ఇక్కడ గన్నవరం నియోజకవర్గం అంటే వంశీ అనే పేరే ఉండేది. ఎవరైనా పేదలు వచ్చిన ఆదుకునేవాళ్ళు, ఎంతో కొంత అమౌంట్ అన్ని ఇచ్చి చేతికి పంపించేవాళ్ళు, ఏదైనా కష్టంలో వస్తే అనేవాళ్ళు. నిజమేనా? నిజమే, ఆ మాట నిజమే. కష్టంలో వస్తే ఎంతో కొంత ఇచ్చేవాడు ఆయన. మరి ఇదైతే నాకేం కనిపించట్లేదు. ఏదైనా వేచి చూడాలంటారు, కొంత టైం చూడాల్సిందే, ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందే ఉంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, హేమీలు, వల్లభనేని వంశీ గారు, వెంకట్రావు గారు. ప్రెసెంట్ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? వంశీ గారు బాగా చేసాడు సరికి, ఇప్పుడు వెంకటరావు ఎక్కడిగా, మరి ఆయన ఎట్లుండగా మరి ప్రభుత్వం బాగానే ఉంది. సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది. అందరికి ఇస్తున్నాడా, 4 ఏళ్ళు చేసాడా, మరి ఇంతకాడికి మనకి ఏం కావాలి? నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి బెయిల్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? వచ్చిందా? పర్వాలేదు, వచ్చే మంచివాడేనండి. వంశీ గారు మంచివాడే. గతంలో పనులు ఎలా చేసేవాళ్ళు? ఆయన పనులు బాగా చేశాడు. మా ఊళ్ళో బీబీ గుడిలో పనులు బాగా చేశాడు. అది వంశీ గారు వచ్చాడా? ఏదైతే ఉందో ఇంకో కేసులో ఈ నెల 20వ తారీఖు బెయిల్ మంజూరు అయ్యిద్ది అంటున్నారు. ఇంకో కేసు ఉంది, ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరులు ఎలా ఉంది గన్నవరం నియోజకవర్గం? కాపర్లు ఆయనే చేసుకోండి చెప్పడం ఏంటి. వంశీ గారు ఆ పని ఉండేది, మంత్రి పదవి వచ్చేదా బంగారాలు చేసుకునే పని. ఆ ఎంగర మా ఆడికి గుడివాడు మాట ఆడు పోయి ఆ జైలుని పోవాలని ఆ జెండాలు తగల పెడతాం, అది తప్పు వచ్చింది. ఏమి పర్వాలేదు, బాగా చేశాడు వంశీ. వ్యవస్థ ఎలా ఉండేది అంతకుముందు? బాగా చేశాడు వంశీ గారు. వంశీ గారు బాగా చేశాడా? ఎక్కడ నిన్నగా మన వచ్చి ఆయన చేశాడు. వంశీ గారు బాగా చేశాడు. మరేంటి రేపు 13వ తారీఖు జూన్ 13కి సంవత్సరం అవుతుంది. వీళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఏమేమి వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు, పెన్షన్ వస్తుంది. అయ్యో ఇవే వచ్చే గ్యాస్ బండ డబ్బుల కోసం ఇంకా పడలేదంట. పెన్షన్ వస్తున్నాయి మామూలుగానే. గ్యాస్ బండ బండ పడ్డాయి, 2 బండ్లు ఎప్పుడు 10 తారీఖు పడతాయి అంట. అదే ఎలా ఉంది మరి? గతంలో ఆయన పనితీరు ఎలా ఉండేది? పని బాగానే ఉంది, బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. పేదవాళ్ళు ఎవరన్నా వస్తే ఆఫీస్కి ఆదుకునేవాళ్ళు, వంశీ గారు ఆదుకునేవాడు. మరి ఇప్పుడు ఇంకా రాలేదు కానీ మరి వెంకటరావు కూడా ఆదుకుంటున్నాడు అంటే. మరేంటి అమరావతి కడితే కనుక రేపు అంతా లైన్ అయిద్దని ఆయన అంటున్నారు. చేస్తాడు. అమరావతి కడితే బ్రహ్మాండంగా వద్దా. అమరావతి, పోలవరం ఆ 2 చేస్తే బ్రహ్మాండంగా చేస్తాడు. ఇంకొంతకాడికి ఏం కావాలి మనకి? పథకాల అమలుకి డబ్బులు లేవంటున్నారు కదా చంద్రబాబు గారు డబ్బులు లేవంటున్నారు కదా ప్రస్తుతము. కాలువలు మనమేం చేస్తాయి? మరి
ఈ నెలలో తల్లికి వందనం, పిల్లలకు 15,000 రావాలి, రైతులకు పెట్టుబడి సాయం 20,000 రావాలి. వేయలేదుగా, ఎప్పుడూ వేస్తాడంట అంటున్నాడు. మరి 1500 వేస్తాడా, మరి ఎప్పుడు వేస్తాడు మరి. ఓకే. ప్రభుత్వం ఈ నియోజకవర్గం అభివృద్ధి కూడా ఎలా ఉంది? గన్నవరం కదా పర్టికులర్గా. నియోజకవర్గం అభివృద్ధి కూడా ప్రజెంట్గా అయితే బాగానే ఉందండి. ఈ రోడ్లకి డ్రైన్స్ అయ్యి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్కి అయితే పర్వాలేదని అనిపిస్తుంది. మరి గతంలో వంశీ గారు ఉండేవారు, ఇప్పుడు యార్లగడ్డ గారు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఎర్లగడ్డ గారు వంశీ గారు ఉండగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనేగా ఏ ఎమ్మెల్యే గారైనా పనిచేసేది. కానీ మనస్తత్వాల మీద ఆధారపడి ఉంది. అది మనం కాదంటానికి లేదు. కానీ వాళ్ళ గ్రూపులు అవి మామూలుగా ఉంటాయి ఎవరికైనా. మరి వాళ్ళకి అనుకూలమైన కొద్దిగా గొప్ప చెయ్యాలి. మనం కూడా దాన్ని విమర్శించకూడదు. సార్ నిన్నటికి నిన్న బెయిల్ వచ్చింది అంటున్నారు, ఆయనకు కూడా ఎలా అనిపించింది? ఆయన కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. తెలుసండి నాకు వంశీ గారు ఎమ్మెల్యే అవ్వకముందే పరిచయం. మాకు ఎమ్మెల్యే అవ్వకముందే వంశీ గారు పరిచయం. అది పనితీరులు ఎలా ఉండేవి సార్ అప్పుడు కూడా? అప్పుడు అంటే నేను అంత కాన్సన్ట్రేషన్ లేదండి, మనకు అంత ఐడియా లేదు దాని గురించి. మళ్ళీ అప్పుడు విషయాలు గుర్తులేక చెప్పడం ఒక పద్ధతి కాదు. ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే అడిగారు కాబట్టి చెప్పాము, అది పద్ధతి. అది సార్ బయటకు వస్తారు 20వ తారీఖు లోపల అంటున్నారు కదా, మొన్న అన్ని బెయిల్స్ వచ్చినాయి. ఆ గొడవ అసలు మనకి అన్ని మనం అంత లోతుగా వెళ్ళాం. ఆయన అవకాశాన్ని బట్టి వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ అవకాశం బట్టి. మనం ఏం చెబుతాం, మనం ఆ డెసిషన్లు మనం చెప్పే కాదు కదా సార్. అటువంటి నియోజకవర్గ అభివృద్ధి ఎలా అనిపించింది? నియోజకవర్గ అభివృద్ధి బాగానే ఉందని అనిపిస్తుంది. అది ప్రజెంట్కి అయితే బాగానే ఉందని మా ఒపీనియన్ అనేది బాగానే ఉందని అనుకుంటున్నాను. రోడ్ల వ్యవస్థ కానివ్వండి, విధంతా ఎలా అనిపిస్తుంది? రోడ్లు వ్యవస్థ అంటే ఇప్పుడిప్పుడే ఈ మధ్య మొన్నటిదాకా ఫండ్స్ లేవు కదండి. ఫండ్స్ వచ్చిన దగ్గర నుంచి మరి కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు. బాగానే జరుగుతున్నాయి పనులు అని అనిపిస్తుంది మాకైతే. అది అమరావతితో ముడిపడి ఉంది రాష్ట్ర భవిష్యత్తు అంటున్నారు. మరి అమరావతి ఫాస్ట్గా అయితే కొంచెం మనకు ఉపశమనం ఉంటుంది అంటున్నారు కదా, సంపద సృష్టి. ఏమంటే మీకు నాకు అందరికీ తెలిసిన విషయాలు అయ్యి. కానీ అమరావతి దానికి అక్కడదేమో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడే లేదా ఫండ్స్ ఇంకోటి అంటే ఏమండి అంతే కదా. ఇప్పుడు మనం లింకులు పెట్టుకోకూడదుగా. ఇక్కడ మన నియోజకవర్గ ఫండ్స్ను బట్టి మన ఎమ్మెల్యే గారైనా ఇంకోటైనా చేస్తాడు. పంచాయతీలో ఇంతకుముందు పనులు లేవు, ఇప్పుడు డబ్బులు లేవు, చేయలేదు. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి అన్నారు, కొంచెం శాంక్షన్లు అయినాయి అవుతున్నాయి అన్నారు, కొన్ని మంచి పనులు చేస్తున్నారని అనుకుంటున్నాం. నా అభిప్రాయం ఎలా అనిపించింది సార్? సూపర్ 6 కూడా త్వరితగతిన అవుతుంది. సూపర్ 6 దాదాపుగా దగ్గరలోకి వెళ్ళారు కదండి. ఈ నెలలో 2 పథకాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడి సాయంతో పాటు తల్లికి 100. అదే దాదాపు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మరి పొజిషన్ మీకు మేము విమర్శించేది కాదు, ఇచ్చేది కాదు. అంతకుముందు పొజిషన్కి ఇప్పటికి టైం పడుతుంది కదండి. 1 year అయ్యింది అని మనం అనుకోవటం కాదు కదా. అన్నీ చదువుకోవడానికి వాళ్ళకి 5-6 నెలలు పడుతుంది. తర్వాత డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు 5-6 నెలలే లెక్కేసుకోవాలి మనం, అంతే కదండి ఎవరైనా. ఇప్పుడు అభివృద్ధి బాగుందండి. రోడ్లు కానీ పర్టికులర్గా గన్నవరం నియోజకవర్గం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది, హేమాహేమీలు ఉంటారు ఇక్కడ, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. రోడ్లు అవి బాగా పోస్తున్నారు, అంతా బాగుందండి. గతంలో ఆయన ఉండేవాళ్ళు వంశీ గారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు. వీళ్ళొక పనితీరులు ఎలా అనిపించినాయి? రేపు సంవత్సరం అవుతుంది, June 13కి సంవత్సర పరిపాలన అవుతుంది, ఎలా అనిపిస్తుంది? వంశీ మీద వెంకటరావు గారి మీద కానీ ఎలా ఉంది సార్? ఆయన పాపం గతంలో కూడా చేస్తున్నారు కదా. చేశాడండి, ఆయనే చేశాడు, ఈయన చేస్తున్నాడండి. బెయిల్ వచ్చింది అన్నారు నిన్న, ఎలా అనిపించింది? నిన్నంతా వార్తలంతా ఆయనే హడావుడి. కొంచెం గతంలో కొద్దిగా ఏదో ఇబ్బందికర మాటల వల్ల లోపలికి వెళ్ళడం జరిగింది, చూశారు. బెయిల్ వచ్చింది, రేపు 21వ తారీఖుతో ఇంకో వేరే కేసులో కూడా బెయిల్ వస్తే బయటకు వస్తామంటున్నారు. పర్లేదు లేదండి, ఆయన మంచి చెప్తున్నాడు, మంచోడు. ఇక్కడ అభివృద్ధి పరంగా ఆయన కూడా బాగానే చేశాడు. గతంలో ఎవరైనా ఆఫీస్ కష్టం ఉందని వస్తే డబ్బులన్నా ఇచ్చి పంపించేవాళ్ళు, ముందు సహాయం దొరికేదనేవాళ్ళు. ఆయన ఏ ఊరు వచ్చినా 20 లక్షల పైన పంచేవాడండి. ముసలి వాళ్ళకి బాగా పంచేవాడండి. నియోజకవర్గంలో చాలా కాలం ఆయన పేరే వినిపించింది, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. ఎలా అనిపిస్తుంది సార్ ఆయన మంచితనం కానివ్వండి, మిగతా అభివృద్ధిలో కూడా? లేదండి, చాలా మంచోడండి. అయితే ఆయన బయలుదేరితే ఏ ఊరు వచ్చినా 20-10 లక్షలు మామూలుగా ఆయన వికలాంగులకు కానీ పింఛన్ లేని వాళ్ళకి కానీ వీళ్ళందరికీ పంచుకుంటూ వెళ్ళేవాడండి. ఈ కేసుల్లో ఉపశమనం దొరకడం ఎంతవరకు బాగుందంటారు? అదే టీడీపీది అది ఉంది కదా, ఏదైతే ఆఫీసు బద్దలు కొట్టే కేసులు కూడా ఈయన ప్రమేయం లేదని చెప్తున్నారు. అంటే ఇక అది ఏంటంటే రాజకీయ పరంగా ఇక అది మనం చెప్పేది కాదండి, ఇక ఇది మామూలు అండి. అంతా బాగానే ఉందంటారు. బాగానే ఉందండి. అంటే సంవత్సర పరిపాలనలో సూపర్ 6 పథకాలు చెప్పారు కదా సార్, 2 ఆల్రెడీ అమల్లో ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? అంటే నిదానంగా చేస్తామంటున్నారు. ఎలా ఉంది సార్? ఈ నెలలో తల్లికి వందనంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం ఒకటి ఉంది, ఎలా ఉంది? దానికి కూడా ఆమోదం వేస్తామంటున్నారండి, చూద్దామండి. నియోజకవర్గం అభివృద్ధి ఎలా అనిపించింది? ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళు వచ్చిన కానించి రోడ్లు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయండి, చేస్తున్నారు పనుల అభివృద్ధి.
ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదండి, చూద్దామని. అమరావతి అయితే ఖచ్చితంగా ఉద్యోగ కల్పన ఇవన్నీ అంటున్నారు కదా. అయితే అంటున్నారు. రూపాయలు నుంచి ఒకేసారి 20 కోట్లకి వెళ్ళింది అంటున్నారు కదా. అంటున్నారండి. అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.